ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గంగణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాసరస్వతీ నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ పరబ్రహ్మణే నమః. ఈ యొక్క సమస్త వేద మంత్రముల యందు కూడా ఓం శాంతి 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 అనేటటువంటిది ప్రతి ఒక్క శాంతి మంత్రముల యందు ఉచ్చరింపబడుతూ ఉంటుంది. ఈ యొక్క శాంతి మంత్రం యొక్క అంతరార్థము ప్రతినిత్యము కనుక ఓం శాంతి అనేటటువంటి వాక్యాన్ని ఏ మంత్రములతోనైనా కానీ ఏ దేవతా మంత్రములతో అయినా కానీ కలిపి ఉచ్చరించడం వల్ల ప్రతినిత్యము కూడా ఓం శాంతి అనేటటువంటిది 3 సార్లు ఉచ్చరించడం వల్ల ఏ రకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటటువంటిది ఒకసారి తెలుసుకుందాం. మొదటిసారిగా శాంతి అనగానే మనకి మన యొక్క చుట్టూ ఉన్నటువంటి వారికి దుఃఖ బాధలు తొలగాలని, రెండవసారి శాంతి అనగానే మన చుట్టూ ఉన్న సమస్త ప్రాణికోటి సుఖంగా జీవించాలి అని, అలాగే మూడవసారి కనుక శాంతి అనగానే ప్రకృతి పరంగా గ్రహాల పరంగా ఏ ఉపద్రవాలు భూమండలాన్ని తాకవద్దు అని కోరుకోవటమే ఓం శాంతి 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 అని 3 సార్లు ఉచ్చరించడంలో ఉన్నటువంటి అంతరార్థం. ఓం శ్రీమాత్రే నమః. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రోత్సహించండి.